ఇట్లా ఫిల్ చేస్తారనమాట. ఏదో సింపుల్ హెయిర్ స్టైల్ నేను వేసాను. మీకు ఇలాంటి సింపుల్ హెయిర్ స్టైల్స్ కావాలంటే నా మైండ్లో ఉన్నాయి కొన్ని. ఇందులో బ్లాక్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది. ఇట్లా పెట్టుకుంటారు అనమాట వాళ్ళు. నేను కూడా అట్లానే ట్రై చేస్తున్నా. సో ఫస్ట్ టెయిల్ కొంబు. నాకు సూట్ కాలేదు వాడుకో. నేను ఈ వీడియోలో ఒక 2 హెయిర్ స్టైల్ మీకు చూపిస్తాను అండి. ఫస్ట్ హెయిర్ స్టైల్ చేసేటప్పుడు ఈ దువ్వెన ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అంటే మా రజిత చెప్పింది. సో ఇట్లా పెట్టుకుంటారు అనమాట వాళ్ళు. నేను కూడా అట్లానే ట్రై చేస్తున్నా. సో ఫస్ట్ టెయిల్ కొంబు. నాకు సూట్ కాలేదు వాడుకో. టెయిల్ కొంబు మనం పాపడి తీసుకోవడానికి అండ్ హెయిర్ స్టైల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నేను యూరప్ వెళ్ళినప్పుడు రోజు ఇట్లా రకరకాల హెయిర్ స్టైల్స్ వేసేదాన్ని అనమాట. మనం సెల్ఫ్ వేసుకోలేం కదా. సో వేరే వాళ్ళకైతే మంచిగా వేయచ్చు. ఈ హెయిర్ స్టైల్ బాగుందని చాలామంది కాంప్లిమెంట్ ఇచ్చారు. సో మన ఛానల్లో చూపిద్దాము అనేసి చిన్న వీడియో. ఫస్ట్ ఇలా పార్టీషన్ తీసుకొని మిడిల్లో ఇక్కడ కొంచెం హెయిర్ తీసుకోవాలన్నమాట. అంతకుముందు తిక్కుగా ఉండేది యష్కి, కానీ ఇప్పుడు పల్చగా అయిపోయింది. ఇది ఇట్లా పెట్టేసుకున్నాం. ఇక్కడ ఇలా అల్లి కొంచెం ఇది తీసుకొని ఇలా అనేయడమే. మధ్యలో యాడ్ చేసేస్తే బాగుంటుంది. ఈ హెయిర్ స్టైల్ యష్కి చాలా బాగా సూట్ అయింది. లాస్ట్ డే 2 జుట్లు వేసుకున్నావు కదా. ఇట్లా జస్ట్ కొంచెం తీసుకొని ఇటు సైడ్ యాడ్ చేసేస్తూ ఉండాలి. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ జుట్టు మంచిగా కనిపిస్తుంది. ఇంకా ఇలా ఇటు సైడ్ వచ్చేసరికి కొంచెం కిందకి దింపుతూ ఉండాలి, లేదంటే పైకి లెగిసినట్టుగా కనిపిస్తుంది. సింపుల్గా ఇలా అల్లేయడమే. ఇక్కడ వరకు మనకి ఈ చెవి ఎడ్జ్ వరకు అల్లుకోవాలన్నమాట. యాక్చువల్లీ హెయిర్ స్టైల్స్ మరీ పెద్ద జుట్టు ఉన్న వాళ్ళకన్నా చిన్న జుట్టు ఉన్న వాళ్ళకే ఈజీగా వేయడానికి వస్తుందండి. ఇదిగోండి, ఇది మొత్తం ఇలా అల్లేసి సింపుల్ హెయిర్ స్టైల్. మీ ఇంట్లో అమ్మాయిలు ఉంటే మంచిగా వేయచ్చు. ఇది పట్టుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ ఇవనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ ఇక్కడ కూడా కొంచెం హెయిర్ తీసుకొని పట్టుకో. కొంచెమే పైననే తీసుకోవాలి. నేనైతే జుట్లు చాలా ఫాస్ట్గా, వంట ఎంత ఫాస్ట్గా చేస్తానో జుట్టు కూడా అంతే ఫాస్ట్గా వేసేస్తాను. ఇది ఈ వీడియో మా అర్చన తీస్తుంది. కొంచెం యాంగిల్ అటు ఇటు అయితే మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే తన వర్క్ కాదు కదా ఇది. సో ఇలా ఒక నిమిషం అండి. సేమ్ వస్తుంది అర్చన. ఇలా అల్లేసుకోవడమే. మళ్ళీ ఎక్కువ హెయిర్ తీసినా కూడా వెనకాలకి సన్నగా అయిపోతుంది జుట్టు. కొంచెం తీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా అల్లేసాం కదా. సో మనము ఇలా తీసుకొని రబ్బర్ బ్యాండ్ వేసి దీన్ని ఇక్కడికి వేసేసుకోవచ్చు. పోనీటెల్ లాగా ఇలా కూడా బాగుంటుంది. అయితే ఇదొక హెయిర్ స్టైల్. ఉండండి మీకు చూపిస్తాను. ఇదొక హెయిర్ స్టైలు. ఇది మంచి ఇలా కనిపిస్తుంది. ఇటు సైడ్ కూడా చూపించండి. ఇది కూడా మంచి ఇలా కనిపిస్తుంది. ఇది సింపుల్గా వేసుకోవాలి అంటే ఇదొక హెయిర్ స్టైల్. లేదు అంటే ఇక్కడ పైనుండి హెయిర్స్ తీసుకోండి. ఇట్లా పైనుండి హెయిర్ తీసుకొని ఇక్కడ మనం
జస్ట్ ఇట్లా అల్లాలి. అల్లిన తర్వాత ఇటు సైడ్ నుండి ఫ్రెంచ్ ఫ్లాట్ వేస్తున్నాం అనమాట. ఇటు కొంచెం ఇటు కొంచెం యాడ్ చేసుకుంటూ ఇంకా ఫ్రెంచ్ ఫ్లాట్ అల్లుకోవడమే. అప్పుడు ఇంకా జుట్టు మీరు 1 డే మొత్తం ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేకుండా కదలకుండా ఉంటుందన్నమాట టైట్గా. అండ్ ఇక్కడ గ్యాప్ రాకుండా దీన్ని ఇట్లా ఫింగర్స్తో ఫిల్ చేయాలి, లేకపోతే గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఇలా జస్ట్ అల్లుతూ కింద వరకు అల్లేసుకోవడమే, సింపుల్. చిన్న జుట్టు ఉంటే చాలా హెయిర్ స్టైల్స్ వేయొచ్చండి. కొంచెం పెద్దగా కావాలి అంటే మనం సౌరం పెట్టుకున్నా పోతుంది. అదే పెద్ద జుట్టు అనుకోండి అన్ని హెయిర్ స్టైల్స్ రావు. అలా అని నేను అందరినీ జుట్టు కట్ చేసుకోమని చెప్పట్లేదు. టెన్షన్ పడొద్దు, చిన్న జుట్టు ఉంది పెద్ద జుట్టు లేదు అని ఫీల్ అవ్వద్దు అని చెప్తున్నా. వేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుందని చెప్తున్నా. ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఎలాగో లేదు, ఉన్న వాళ్ళన్నా మంచిగా మెయింటైన్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేసేయాలి, ఇటు సైడ్ దాన్ని ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ వేసేయాలి. సో ఇట్లా జస్ట్ మనం ఇలా అంటే కరెక్ట్ సెట్ అవుతుంది అన్నమాట. చూడండి మంచిగా ఫ్రెంచ్ ఫ్లాట్ వచ్చింది. ఇటు సైడ్కి వేరియేషన్ ఉంటుంది, ఇటు సైడ్కి వేరియేషన్ ఉంటుంది. మీకు ఒక్కటి చూపిస్తాను. హెయిర్ పౌడర్ మనకి దొరుకుతుంది జుట్టుది, దీన్ని హెయిర్ ఫైబర్ అంటారు. మీరు ఆన్లైన్లో చూడండి, అమెజాన్లో ఉంటుంది. దీన్ని జస్ట్ ఇక్కడ చూడండి మనకి గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇలా ఫిల్ చేసేసుకోవచ్చు అనమాట. దీనివల్ల హెయిర్ ఫాల్ ఏమి ఉండదు. పాపట్లో కూడా మనకి జుట్టు పోయిన దగ్గర ఉంటుంది కదా, కొంచెం గ్యాప్ కనిపిస్తుంది కదా, మళ్ళీ ఇట్లా ఫిల్ చేసేసుకోవచ్చు. పల్చగా అయిపోయి మనకి స్కాల్ప్ కనిపిస్తుంది. చూడండి ఇట్లా ఫిల్ చేస్తారనమాట. ఇందులో బ్లాక్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది. చాలా బ్లాక్ తీసుకుంటే మళ్ళీ మంచిగా కనిపించదు, ఆర్టిఫిషియల్గా తెలిసిపోతుంది. సో అందుకే ఇప్పుడు బ్రౌన్ పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మీకు ఎక్కడ గ్యాప్ తెలియకుండా ఎంత బాగా కవర్ అయిపోయింది. ఏదో సింపుల్ హెయిర్ స్టైల్ నేను వేసాను. మీకు ఇలాంటి సింపుల్ హెయిర్ స్టైల్స్ కావాలంటే నా మైండ్లో ఉన్నాయి కొన్ని. మీరు నెక్స్ట్ వీడియోలో అడిగితే నేను చూపిస్తాను. ఇది బాగుంటే చెప్పండి, బాగాలేకపోయినా కూడా చెప్పండి. బాగాలేకపోతే చెప్తే ఇంకా బెటర్గా ట్రై చేస్తా, కానీ ఆపను. ఏదైనా ఒకసారి స్టార్ట్ చేస్తే ఆపడం మా ఇంట వంట లేదు. ఇంకా కొంచెం బెటర్గా ట్రై చేస్తా, బట్ చెప్పాలి. ఓకేనా? బాయ్. కంఫర్టబుల్ ఉందా? ఓకే. ఈరోజు వేసింది రేపు స్నానం చేసే వరకు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు, అంత గట్టిగా ఉంటుంది అన్నమాట. చలో మరి.